అయితే సార్ పెద్దవాళ్ళ విషయం అయితే పర్లేదు. చెప్పే పర్సన్ కరెక్ట్‌గా ఉన్నా, ఏ రకంగా ఉన్నా కొంతలో కొంత వింటారు, ఆచరిస్తారు. పిల్లల విషయానికి వస్తే మాత్రం అసలు మొండిగా, పిల్లలు అసలు వినకుండా, మీ ఫ్యూచర్ బావుంటుందిరా, మేము చదువుకోకే ఇలా ఉన్నాము. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పే పేరెంట్స్ చాలా మంది ఉంటారు సార్. కానీ కిడ్స్ తీసుకోరు. వాళ్ళకి ఎలా చెప్తే బావుంటుంది సార్? పిల్లలు వినరండి. అవును. పిల్లలు చెప్పింది వినరు, చెప్పింది చేయరు. దాచిపెట్టుకోవాలి. నేను చెప్పింది నువ్వు ఎందుకు వినట్లేదు అంటే వినడంతే. పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది వినరు. వాళ్ళు చూసిందే చేస్తారు, చూసిందే చేస్తారు. నువ్వు డిసిప్లిన్గా ఉండు అని 100 సార్లు చెప్పినా డిసిప్లిన్ రాదు. మనం డిసిప్లిన్ మన లైఫ్లో తెచ్చుకుంటే దాని ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది. టీచర్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది, మదర్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది, ఫాదర్ ఇంపాక్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, అన్నయ్య అక్కయ్య ఇంపాక్ట్, వాళ్ళ ఇంటికి వచ్చే చుట్టాల ఇంపాక్ట్ ఉంటుంది. అంటే చెబుతున్న దానికి, అంటే వింటున్న దానికి, చూస్తున్న దానికి పొంతన కలవక తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అవును కదా. కాబట్టి మనము మన పిల్లవాళ్ళలో మంచి మార్పు తీసుకురావాలంటే మనలో మంచి మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు నా పాప ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, అలా నేను ఉండాలి ఫస్ట్. కాబట్టి చూసింది 100% వాళ్ళు ఫాలో అవుతారు, విన్నదానికన్నా. ఇది ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు మనము పెద్దవాళ్ళని తెలుసుకోవాలి ఇప్పుడు మనం. కాబట్టి మార్పు రావాల్సింది పెద్దవాళ్ళలోనే. దీని యొక్క ప్రతిబింబమే వాళ్ళ జీవితం అనేది. పెద్దవాళ్ళ ప్రతిబింబమే. మనం ఎలా ఉంటామో దాని ఇంపాక్టే, దాని రిజల్టే పిల్లవాళ్ళు కూడాను. హాయ్, మీరు పేరెంట్సా? మీ పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని, మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. అయితే ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ అవడంలో వెనకబడిపోతారన్న విషయం మీకు తెలుసా? ఏంటా కారణాలు? చేసే పనుల్లో డిసిప్లిన్ లేకపోవడం, పనులను చేయకుండా చివరి క్షణం దాకా వాయిదా వేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, నలుగురితో కలవలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడము, ఎంత చెప్పినా అలవాట్లని మార్చుకోకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటలను, పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య ఎదురైతే భయపడిపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడము, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, సక్సెస్కి తప్పకుండా కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నా కానీ ఈ కారణాలే వారి సక్సెస్కి, వారి ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. మరేం చేయాలి? దానికోసమే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను గత 20 సంవత్సరాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీకి లైఫ్ కోచ్గా ఉంటూ, మాస్టర్ మోటివేటర్గా ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్సెస్ని మీ పిల్లల సక్సెస్కి కావాల్సిన విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ 4 days ఆన్లైన్ క్లాసెస్ని సమ్మర్ క్యాంప్గా డిజైన్ చేయడం జరిగింది. మే నెల 23, 24, 25, 26వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరగబోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్ క్యాంప్ని. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండబోతుంది, యాక్టివిటీస్ బేస్డ్ సమ్మర్ క్యాంప్. మరి ఈ సమ్మర్ క్యాంప్లో 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి నేను స్టూడెంట్ అని భావిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో ఏదో 1-2 టాపిక్సే కాకుండా జీవితానికి ఉపయోగపడే 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ సమ్మర్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది, మీ పిల్లల్లో గొప్ప మార్పు తీసుకురావడం కోసం. దీనికోసం మీరు చేయవలసింది కేవలం 4 రోజుల పెట్టుబడి మరియు 5,000 రూపీస్ ఫీజ్. లేదండి, మీకోసం స్పెషల్ ఆఫర్ 1,999 రూపీస్ మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. కింద లింక్ని ప్రెస్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9811220385.